ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఉందండి? సార్ ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారావు విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్ మా దగ్గర హనీమూన్ షూట్ ఉంది సార్. అయితే ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరగొట్టం నిన్నేరా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫినిష్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? ఏం చేయమంటారు సార్, వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర ఖర్చు చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే, తెలుసు కదా? ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయి ఉంటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ టికెట్ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్ రూమ్ ఉందా? రూములు లేవయ్యా. థ్యాంక్స్. హక్కు పక్షిలాగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పోండి. గెట్ అవుట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే, ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి, బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేనే వస్తానండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పకండి. కొత్త హోటల్ కదా. యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రిబ్బర్ కడిగి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని, మేము మీలాగే సార్, అన్ఫినిష్డే. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ, ఐ ఆమ్ రామ్ కీ. కీ ఇవ్వండి సార్, మా బాధ మాది. నాటీ కపుల్. అయ్యో, చలేస్తుంది మీరు. చలందుకు వస్తుంది, మీరు స్వెటర్ వేసుకున్నారుగా. నేను బేర్ బాడీతో ఉన్నాను. బేర్ బాడీనా? ఇది హెయిర్ బాడీ, దీంతో ఒక రగ్గే తయారు చేయొచ్చు. నేను వచ్చి నీ సంగతి చెప్తా. ఏంటండి? అయ్యో, రిసెప్షన్ ఏమిటి సార్ ఇది? అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏ మునుగు. సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ రూమ్ సర్వీస్. yes come in.
ఎస్ సార్ దోశ ఏంటయ్యా బాత్రూమ్ చూస్తున్నావు? కిచెన్ నుంచి రావడానికి ఇదే షార్ట్ కట్ అండి. ఏంటి కవర్లో వెళ్తున్నావు? రిసెప్షన్ వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ అండి. హలో, ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఐ హావ్ చేంజ్డ్ యువర్ రూమ్. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు.